వీడియోలో పసుపు గురించి తెలుసుకుందాం. పసుపు మొక్క యొక్క వేళ్లను, రైజోమ్స్, సేకరించి, వాటిని శుభ్రం చేసి, ఉడికించి, ఎండబెట్టి, ఆ తర్వాత చిన్న ముక్కలుగా చేసి, రుబ్బి పొడిగా చేస్తారు. ఈ ప్రక్రియలో వేడి తగలకుండా చూసుకోవడం ద్వారా పసుపులోని గుణాలు నిలిచి ఉంటాయి. సాధారణంగా దీనిని సాంప్రదాయ రాళ్లతో రుబ్బడం లేదా ఆధునిక మిల్లుల ద్వారా చేస్తారు. రుబ్బిన తర్వాత వచ్చిన పొడిని వివిధ జల్లెడల ద్వారా జల్లించి, మెత్తని, ఏకరీతి పసుపు పొడిని తయారు చేస్తారు. ఈ విధంగా పొడి చేసిన పసుపును వంటల్లో, సౌందర్య సాధనాల్లో, ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపు, టర్మరిక్, భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో ముఖ్యమైనది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, తాప నివారిణి గుణాలు కలిగి ఉంటుంది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యంలో, క్యాన్సర్ నివారణలో సహాయపడుతుందని నమ్ముతారు. దీనిలోని కర్కుమిన్ అనే రసాయనం ప్రధాన ఔషధ గుణాలకు కారణం. పసుపు పాలు, పసుపు టీ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది ఆహారానికి రంగు, రుచినిస్తుంది. పసుపును ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నప్పటికీ, ఏదైనా వ్యాధికి చికిత్సగా వాడే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. అధిక నాణ్యత గల వైద్య ఆధారాలు కొన్నిసార్లు అవసరం. ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దత్తసాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి. ధన్యవాదాలు.